వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరాను. 2047 వరకు మోదీయే ప్రధానిగా కొనసాగుతారు. భార్యను అనుమానంతో కాల్చి చంపిన భర్త. ప్రధాని మోదీకి అమెరికన్ సింగర్ విషెస్. నా తోటి జనసేనలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తిని, తెలంగాణ ప్రజలకి సుపరిచితమైన వ్యక్తిని. నా పేరు డాక్టర్ గడల శ్రీనివాసరావు. గత 2.5 దశాబ్దాలుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఒక వైద్యుడిగా నా ప్రయాణం ప్రారంభించి తెలంగాణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడంతో పాటు ముఖ్యంగా గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాల్ని ఎలా అయితే ఇబ్బందులకు గురి చేసిందో, ఎన్నో వేల మంది ప్రాణాలని బలి తీసుకుందో, ఆ కరోనా మహమ్మారి సమయంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సదుపాయాలని, ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మన తెలంగాణ ప్రజల వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం సలహాలు, సూచనలు అందిస్తూ కూడా మీ ద్వారా ముఖ్యంగా ప్రజలందరికీ పరిచయం అవటం, వారితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని కుటుంబాలతో ఒక తెలియని అనుబంధం ఏర్పడటం, అది ఒక నా వృత్తిలో బాధ్యతగా భాగంగానే కాకుండా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఈరోజు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం 2.5 సంవత్సరాల ఒక వైద్యుడిగా ప్రభుత్వంలో, అలాగనే ఆ శాఖకి సుమారు 5.5 సంవత్సరాల పైగా ప్రజారోగ్య సంచాలకులుగా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా పనిచేయటం, అండ్ ఆ 25 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా పనిచేయటం ద్వారా అన్ని వ్యవస్థలను, అన్ని కార్యక్రమాలను దగ్గరగా చూసి అవగాహన చేసుకొని ప్రజలకి ఇంకా మరింత మెరుగైన సేవలు ఎలా అందించవచ్చు, ప్రజల సమస్యల్ని ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటికి పరిష్కార మార్గాలను వెతకటం, వీటన్నిటిలో భాగంగా ఈరోజు ముందుగా నేను అంటే ఇప్పటి వరకు పనిచేసిన 2.5 దశాబ్దాలు పనిచేసిన విధానం ఒక ఎత్తైతే, ఆ ప్లాట్ఫామ్ ఎత్తైతే మరింత ప్రజా బాహుళ్యం కలిగిన మరొక ప్లాట్ఫామ్ అది రాజకీయం. నమస్కారం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి నిన్నటికి 4,898 రోజులు, 4,398 రోజులు నిన్నటికి, 4,398 రోజులు నిన్నటికి. ఇది దాన్ని గతంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇన్ని రోజులు ఈ దేశాన్ని పాలించారు. దాన్ని అధిగమించి ఈరోజు 4,389 రోజులు, 99 రోజులు పూర్తి చేసుకుని ఇవాళ 4,399 రోజులు ఇవాళ పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డును అధిగమించి ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజలు, అర్చనలు,
ఆరతులతోని ఇవాళ పూజలు నిర్వహిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే కరీంనగర్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మహాశక్తి దేవాలయంలో కూడా కుంకుమార్చన పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆరతి అర్చనలు నిర్వహించడం జరిగింది. గతంలో నెహ్రూ ప్రభుత్వంలో అవినీతి అరాజకం అసలు అభివృద్ధి జాడలేని ప్రభుత్వం అప్పుడు. కానీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నిరంతరం 12 సంవత్సరాలు ఏ అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అందరం కూడా కోరుకుంటున్నాం వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని. 2047 వరకు వారు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పాటు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నటువంటి ఒక అద్భుత సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి ముందు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు జన్ధన్ ఖాతా విషయంలో కానీ, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ధి కానీ, ఇవాళ అనేక సంక్షేమ పథకాలు కానీ, ఇవాళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటటువంటి ఒక అంత్యోదయ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి మహానుభావుడు 2047 వరకు ప్రధానిగా కొనసాగాలని చెప్పి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు. నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ముందు పోతున్న సందర్భంలో దాన్ని విజయవంతం దిశగా ముందుకు సాగుతారని చెప్పి ఆ సందర్భంగా వారికి మంచి శక్తిని సామర్థ్యాన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి ఆయన ఆరోగ్యాలు అందించాలని చెప్పి అమ్మవారిని పెట్టుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కన్ను ఇటు ఇటు తిరుగుతుంటే ఎట్లా ఉంటుంది కూర్చోబోయే ఇంకా ఓకేనా. ఈరోజు మార్నింగ్ 5:30, 6 o'clock లో మాకు డైరెక్ట్ కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్ లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయిందని చెప్పగానే ఇమ్మీడియట్ మా పెట్రోల్ కారు రీచ్ అయింది. ఆ కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్ గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఈవెంట్స్ కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైర్ తోటి ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. పూల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడితే అత్తమ్మ అన్నట్టు ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళారు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది. కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో పట్టుకుంటూ చెప్పు. అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ వెపన్ ఉన్నందుకు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అందులో ఒక 1 month వరకు జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. ఈ వెపన్ ఎక్కడ వచ్చింది, ఎందుకు చంపాడు అనే రీజన్ అతను అరెస్ట్ చేసిన తర్వాత క్లియర్ గా మళ్ళీ మీడియాకు చెప్పడం జరుగుతుంది. దీని వెనుక ఇంకెవరు ఉన్నారా అనేది కూడా అరెస్ట్ ఆఫ్ ద అక్యూర్డ్ విల్ ఇన్ఫార్మ్. As the tricolor flag soars proudly across the skies of India, we celebrate a historic democratic milestone in the journey of a great nation. Today, I offer my heartfelt congratulations to my friend Prime Minister Narendra Modi on becoming India's longest-serving Prime Minister. Prime Minister Modi, namaste. What a deserving recognition. Your steadfast leadership, enduring commitment to the progress, unity, and aspirations of 1.4 billion Indians, alongside your unwavering vision for a stronger Bharat, has helped shape an era of transformation. From your humble roots in Gujarat to governor and now prime minister, you are a true testament of the Indian dream, a symbol of perseverance, courage, and faith in the nation's destiny. Furthermore, I honor your leadership in advancing the U.S.-India relationship. You have outlasted consecutive U.S. presidents, some with whom you've had great relationship, and others you have had great grace towards.
Yet you never wavered in exercising clear diplomacy that upheld the interest of the Indian people, coupled with the health of our two countries. Now, as India's longest serving prime minister, you have inspired generations to dream bigger, strive harder, and contribute to the glory of the motherland. India and the Indian people around the world stand tall with pride, thanks to you. India's global standing is attributed to you. And the world is a better place simply because of you. The Holy Scriptures teach us to look to Jesus, the author and finisher of our faith. May faith always keep your heart postured to the divine calling you have governing India and submitted to God's power at work through you. You remain in my prayers as you continue to serve the people of India. May this next chapter of service and sacrifice and a spirit of nation building continue to illuminate India's path toward greatness and further cement India's geopolitical value. Jai Hind. Vande Mataram. To God be the glory for the great things he has done through you. God bless you, Prime Minister Modi, and congratulations. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.